రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుకు కావాల్సింది మనకు ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకుంటామో దానికి అంటే 1 కప్ గ్లాస్ రవ్వ తీసుకుంటే దానికి 7 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. చాలా ఇలా మసిలేంత వరకు బాయిల్ చేసుకొని రవ్వ పోసేసుకోవాలి. పోసుకునేటప్పుడు మనకి ఉండలు రాకుండా చూసుకోవాలి. మంచిగా కలుపుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం. అంటే రుచికి తగినంత వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి ఒక 1.5 అలా వేసాను. టేస్ట్కి తగ్గట్టు మన దగ్గర ఉంటే పచ్చిమిర్చి, కొత్తిమీర లాంటివి వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ కొత్తిమీర వేసాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంటుంది. ఇలా మొత్తం పోయినాక కొంచెం ఓమా యాడ్ చేశాను నేను. అలా కూడా కొంచెం మనకి టేస్ట్ వస్తుంది. చాలా డైజెషన్ కూడా హెల్తీ ఉంటుంది. బేకింగ్ సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి కొద్దిగా లైట్గా. దానివల్ల కొంచెం బాగుంటుంది. ఇలా కొంచెం చిక్కగా అయ్యేదాకా చూసుకొని పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీన్ని చల్లారబెట్టాలి ఫ్రెండ్స్. ఇవి సమ్మర్లో ఎండలో చాలా బాగుంటాయి, తొందరగా ఎండుతాయి. అలాగే వర్షాకాలంలో కూడా మనం జస్ట్ ఆరబోసుకొని కొంచెం ఫ్యాన్ గాలి కూడా మంచిగా ఆరుతాయి వన్ డేలో. ఇలా రౌండప్గా పోసుకోవాలి అన్నీ. చాలా బాగుంటాయి. కొద్దిగా ఒక 1 అవర్ కూడా పట్టదు మనకి, జస్ట్ కష్టపడితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్. ఎందుకంటే చారులో కానీ, పప్పు సాంబార్ చేసినప్పుడు, పచ్చి పులుసులో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. హోమ్ మేడ్ కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి అపోహలు, భయాలు ఉండవు.